ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. సో మనకి మోకాళ్ళ నొప్పులు అనే సమస్య సహజంగా ఒక పెద్ద వయసులో కనిపిస్తూ ఉంటాయి కదండి. కానీ చిన్న పిల్లల్లో కూడా ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారంట. సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ లలిత్ మోహన్ గారు, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ నుంచి. మరి సార్తో మాట్లాడి ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. హాయ్, దిస్ డాక్టర్ లలిత్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్ మలక్పేట్ నుంచి. హలో సార్, నమస్కారం, నమస్తే చెప్పండి. సార్. సో అయితే జనరల్ గా ఒక వయసు వచ్చాక ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి సహజమే సార్. కానీ Okay. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా చిన్న చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటారంట. వాళ్ళలో ఏ టైప్ ఆఫ్ నీ ప్రాబ్లమ్స్ తో వస్తుంటారు? అది నీ పెయిన్సే అనొచ్చా? నీ పెయిన్ అంటే నీ పెయిన్ ఎగ్జాక్ట్లీ నీ పెయిన్ కాదు, నీకి పైన కింద ఉన్నమాట, అంటే గ్రోత్ బోన్స్ అంటాం, ఎపిఫైసిస్ అంటారు. సో వాట్ టైప్ చిన్న పిల్లల్లో దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ మనకు గమనించాలన్నమాట. చిన్న పిల్లలు నీ పెయిన్ అంటే దానికి నెగ్లెక్ట్ చేయకూడదు. డెఫినెట్లీ దేర్ విల్ బి అన్ ఇష్యూ. ఓకే. నెంబర్ వన్ ఏంటంటే ఒక నీ పెయిన్తో పాటు జ్వరం కూడా వస్తుంది, ఫీవర్ వస్తుంది, పేషెంట్ ఇస్ సిక్ అంటే మోస్ట్ లైక్లీ మనకు ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తాం, అక్యూట్ ఆస్టోమైటిస్. దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ అనమాట. ఎందుకంటే వితిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితిన్ 12 hours ఇఫ్ యూ గివ్ ఐవి యాంటీబయాటిక్స్ దట్ కెన్ బి కంప్లీట్లీ క్యూర్డ్. మనం డీలే చేసిన అనుకోండి, ద బోన్ గెట్ ఇన్ఫెక్టెడ్. వన్స్ ద బోన్ గెట్ ఇన్ఫెక్టెడ్ అండ్ వన్స్ బోన్ ఇన్ఫెక్టెడ్ ఈస్ ఇన్ఫెక్టెడ్ ఫర్ లైఫ్. ఓహో. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ వన్, అంటే సీరియస్ కండిషన్ ఇట్ ఈస్ ఎ సీరియస్ కానీ వెరీ రేర్, బట్ ఎస్ సీరియస్. స్పెషల్లీ లో సోషియోఎకనామిక్ గ్రూప్లో చాలా ఎక్కువ కనబడుతుంది అనమాట. ఓకే. సెకండ్ నీ పెయిన్ చాలా కామన్ ఏంటంటే పిల్లలకి వచ్చేది రెండు కారణాలలో. ఒకటేమో విటమిన్ డి డెఫిషియన్సీ వలన, వాట్ వి కాల్ ఇస్ రికెట్స్. ఏమవుతుంది, పిల్లలు ఆడుతుంటా రాత్రి పెయిన్ అంటారు, నీ పెయిన్ దగ్గర పట్టుకుంటారు, వాళ్ళ మమ్మీ అమ్మ నాన్న బొత్తారు. అలా మా దగ్గర వస్తే మేము చూసిస్తే బాబు కొంచెం సిక్ కనపడతాడు, అండర్ డెవలప్డ్ ఉంటాడు, అమ్మో కాలు మాత్రం బోయింగ్ లెగ్స్ అనమాట ఉంటాయన్నమాట. అది చూస్తే మాకు అప్పుడే సస్పెక్ట్ వస్తుంది ఇది రికెట్స్ ఉండొచ్చు అని. దానికి సింపుల్ 2 టెస్ట్లు ఉంటాయి. ఒకటి ఎక్స్రే ఉంటుంది అనమాట. ఎక్స్రేలో గ్రోత్ ప్లేట్ దగ్గర చాలా చేంజెస్ వస్తాయి, దాన్ని బట్టి మాకు గ్రేడింగ్ తెలిసిపోతుంది రికెట్స్ ఏ స్టేజ్లో ఉందన్నమాట. సెకండ్ టెస్ట్ ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేస్తాం, దాంట్లో సీరం ఆల్కలైన్ ఫాస్ఫేటస్ అంటాం. దిట్ ఈస్ బోన్ యాక్టివిటీ చెప్పేది. సో ఇది చాలా రేజ్ అవుతుంది అనమాట. దీని ప్రకారం మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం అనమాట. ఓకే. సో దిస్ వెరీ కామన్, షుడ్ నాట్ బి నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళ గ్రోత్ హ్యాంపర్ అవుతుంది, డిఫార్మిటీస్ వస్తాయి, దే విల్ లుక్ డజంట్ గ్రోత్ కూడా చాలా ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో దే హ్యాస్ టు బి ట్రీటెడ్. ఇస్ ఏ 100% క్యూరబుల్ డిజీజ్. డిఫార్మిటీస్ రాకుండా కూడా చూసుకోవచ్చు అనమాట. ఇనిషియల్ స్టేజ్ వస్తే మనము మైల్డ్ ఉంటే దానికి ట్రీట్మెంట్ విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం ఇచ్చేసి మేనేజ్ చేయొచ్చు. కొంచెం ఎక్కువ ఉంటే డిఫార్మిటీ పెరుగుతుందంటే వీ కెన్ గివ్ బ్రేసెస్ టు కరెక్ట్ ద డిఫార్మిటీస్ as the child grows. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సింపుల్, వెరీ సింపుల్ ఏంటంటే బ్లడ్ టెస్ట్, ఒక ఎక్స్రే, ఒక బ్లడ్ టెస్ట్ తప్ప వీ కెన్ నో వాట్. సో అండ్ థర్డ్ పేషెంట్స్ పిల్లలు ఏంటంటే వెరీ చాలా ఎక్కువ అగ్రెసివ్గా ఆడితే వాళ్ళకు అది నీ పెయిన్, దట్ ఈస్ వెరీ కామన్. సో మరి చిన్న పిల్లల్లో కనిపించే ఈ సమస్యకి మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అంటే మనము ఇన్వెస్టిగేట్ చేస్తాం కదా, అంటే వీ హ్యావ్ టేక్ సమ్ బ్లడ్ టెస్ట్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ సివిపిలో ఏంటంటే డబ్ల్యూబిక్ యాసిడ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈఎస్ఆర్, సిఆర్పి అంటాం. దీస్ ఆర్ ద ఇన్ఫ్లమేటరీ మార్కర్స్. ఇది అంటే ఆ ఇన్ఫ్లమేషన్ ఎంతో తెలుస్తుంది అనమాట. ప్లస్ సీరం ఆల్కలైన్ ఫాస్ఫేటస్, దీన్ని బట్టి యాక్టివ్ బోన్ యాక్టివిటీ తెలుస్తుంది. దీన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, నీ చుట్టుపక్కన రెడ్నెస్, టెండరు, పెయిన్ ఉంటుంది అనమాట. టచ్ చేస్తే ఇట్లా ఏడ్స్తారు అనమాట, అండ్ వాళ్ళు లింప్ చేస్తారు, నడవడానికి రాదు వాళ్ళకి. అట్లా మనం స్టార్టింగ్ స్టేజ్ వితిన్ 12 to 1 day లోపల చూసిన అనుకుంటా ఫస్ట్ థింగ్ ఇస్ ఐవి యాంటీబయాటిక్స్ చేయాలి. స్టేట్ టాబ్లెట్స్ కాకుండా నరాల్లో యాంటీబయాటిక్స్ ఇస్తే తొందరగా నయం అవుతుంది. వితిన్ 48 hours ద పేషెంట్ విల్ రికవర్. ఒక చాలా లేట్ వచ్చింది అనుకోండి, ఆ పుళ్ళు బయటికి పస్ వచ్చేస్తే దెన్ ఇట్ ఇస్ అ క్రానిక్ ప్రాబ్లమ్. ఫర్ దట్ వీ నీడ్ టు డూ సర్జరీ, డిబ్రైడ్ కంప్లీట్లీ and then give IV antibiotics. At the same time support కూడా ఇవ్వాలన్నమాట. అది డిఫార్మిటీస్ ఉంటే దానికి. ప్లస్ రెస్ట్ is very very important for infection for few days. అదే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఏ పెయిన్ వచ్చింది అనుకోండి, దట్ లైక్ ఎక్స్రే టెల్స్ us that there is a vitamin D deficiency and blood test like serum alkaline phosphatase is very much elevated. Then we give, based on that levels we give treatment అనుకో. ఇనిషియల్ గా మేము ఇంజెక్టబుల్స్ ఇస్తాం, so that the body vitamin D is acutely increase. దానికి ఫాలో అప్ గా మేము విటమిన్ డి సప్లిమెంట్ ఇస్తాం వీక్లీ వన్స్, అబౌట్ 60,000 units అట్లా. వీ కెన్ గివ్ ఇట్ అప్ టు 6 months వీ హ్యావ్ టు గివ్, దెన్ మానిటర్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ టెల్ ద చైల్డ్ టు పేరెంట్స్ టు ఎంకరేజ్ ద చైల్డ్ టు గో అండ్ ప్లే ఇన్ సన్ రైడ్. అంటే
ఎండలో కొంచెం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా అవును. ఎండలో ఆడితే న్యాచురల్ గా విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది ఎస్ అనమాట. సన్ నుంచి వచ్చే ఇప్పుడు ఏమైనా ఓల్డ్ సిటీ లో మన ఇల్లు దగ్గర దగ్గర ఉండేది, ఎండ బడనే పడదు ఒకటి. రెండోది పిల్లలు స్కూల్ కి వెళ్తారు వస్తారు, దెర్ ఇస్ నో ప్లే ప్లే గ్రౌండ్ ఏరియా ఏం లేదు. సో దే ఆర్ వెరీ లైక్లీ టు డెవలప్ దిస్ డెఫిషియన్సీ. దీనికి ఫుడ్ లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మంచిది అంటారు? Anything which contains lot of vitamin D, like milk is there, egg is there. They are very good source of vitamin D. And non-veg lo kuda untadi, right? Milk is the main important. Milk and egg, that is very important. Children ki they like it, and that is very very important anamata. ఓకే. And they may not be sufficient. Manaku chuste we have to replenish. We have to give supplements also at some point of time. ఓకే. ఓకే. అంటే దీనికి ఏమైనా రేంజ్ ఉంటుందా సార్? వాళ్ళకి సరిపోవట్లేదు అంటే వాళ్ళ బాడీలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అనేది ఒక మనము రేంజ్ అట్లా అనేది క్లినికల్ గా ఒకవేళ మైల్డ్ డెఫిషియన్సీ మనం వెరీ డిఫికల్ట్ టు గైజ్. మనము ఒక ఎక్స్రే అండ్ బ్లడ్ టెస్ట్, సీరం ఆల్కలిన్ ఫాస్ఫేట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం తెలిసిపోతుంది యాక్టివిటీ వల్ల వీ కెన్ నో ఈ పేషెంట్ కి, ఈ బాబుకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదా అని. ఓకే. దాన్ని బట్టి వీ కెన్ ట్రీట్ ఇట్. ఓకే. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా You're డీటెయిల్గా welcome. ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.